మేరీ క్రిస్మస్. నిజమే కదా. ఆయనకి కాస్త స్థలమైనా లేదంట, కాస్త స్థలమైనా. ఒక శాస్త్రి వచ్చాడంట, వచ్చి అడుగుతున్నాడంట, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఒక శాస్త్రి ప్రభువును వెంబడిస్తున్నాడంట, వెంబడిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షుల నివాసములు కలవు, కానీ మనుషు కుమారునికి తలవాల్చుకున్నటానికైనా స్థలము లేదని వారితో చెప్పెను. శిష్యులలో మరి ఒక్కడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడగగా, యేసు అతన్ని చూసి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పెట్టుకుంటారని చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా. నక్కలకు గొర్రెలు ఉండేవి, ఆకాశ పక్షులకు నివాసములు కలవ, కానీ మనుషు కుమారునికి కాస్త స్థలమైనంట లేదు. ఈరోజు నా స్థలము, ఒకవేళ ఆ దినముల యందు ఆయనకి స్థలమును ఏర్పరిచేవారు ఉన్నారా? లేరు. స్థలం ఇచ్చేవారు ఉన్నారా? లేరు. ఆయన పక్షమును నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఆఖరికి మరియకు ప్రదానం చేయబడిన యోసేపు కూడా రహస్యముగానంటే ఆమెను ఎడనాడటానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక రాత్రి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూడొచ్చు. ప్రభుదూత సభల ముందు యోసేపుతో మాట్లాడాడంట. ఎలా మాట్లాడండి? యోసేపు, నీకు ప్రదానం చేయబడిన ఆ మరియ గర్భం దాల్చింది మనుషుని వల్ల కాదయ్యా, పరిశుద్ధాత్మ వలన. స్తోత్రం చెప్పండి. చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్న మాట. మత్తయి సువార్త చూడండి, ఒక మాటను చదువుదాం. 1వ అధ్యాయంలో 20వ వచనంగా చదువుతాము. అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా, ఇదుగు ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీకు ప్రధాని భార్య మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల యొక్క పాపము నుండి ఆయనే రక్షించును గనుకను ఆయన యేసు అని పేరు పెట్టమని దేవుని ఆత్మ ఆ రోజు ఆ రాత్రి యోసేపుతో మాట్లాడిన విధానాన్ని బట్టి యోసేపు ఆమెని విడవలేదంటగా ఆమెను హత్తుకున్నాడు. ఆమెకి ప్రదానం చేయబడిన ఆ భార్యను, ఆ కుమారుడు